భారతదేశానికి ఏమన్నా జరిగితే మేము సమాధానం చెప్తాం అన్నట్టుగా కాకుండా దాని వెనక ఇంత చరిత్ర ఉంది. ఇదంతా ఒక ఎత్తైతే మరి నిజంగా ఈరోజు వాళ్ళంతా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు 2020 నుంచి ఎవరైతే చంపబడ్డారో వాళ్ళల్లో చాలా మనకు డ్యామేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే ఈరోజు ది గార్డియన్ పత్రిక కావచ్చు, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అండ్ రాజ్నాథ్ సింగ్ దానికి కౌంటర్ చేయడం, ఈ సినేరియోని బేసిక్గా ఎలా తీసుకుందాం? రాజశేఖర్ గారు, దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఎలా అర్థం చేసుకోవాలి ఈ వ్యాఖ్యలన్నింటినీ? ఒకసారి మనం ఈ విషయం పైన చర్చించడానికి ముందు కొద్దిగా హిస్టారికల్ డేటా కూడా చూద్దామండి. ఎగ్జాక్ట్లీ 1980s నుంచి చూసుకుంటే ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 12,000 ఇన్సిడెంట్స్ జరిగాయి. చిన్నవే పెద్దవే అన్ని చూసుకుంటే, అంటే టెర్రరిస్ట్ అటాక్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 30 years టైం. అండ్ అందులో అనేక రకాలుగా ఇండియా లాస్ జరిగింది. అది ప్రాణాలే అనుకోండి, ఆస్తి నష్టమే అనుకోండి, నేషనల్ డెవలప్మెంట్ అనుకోండి, అనేక రకాలుగా. ఇందులో ఓన్లీ మనం హ్యూమన్ క్యాపిటల్ తీసుకుంటే ఇంజురీస్, డెత్స్ అన్ని కలిపితే ఆల్మోస్ట్ 50,000 పీపుల్ పైన ఇంపాక్ట్ అయ్యారు. ఓకే, ఇది హిస్టారికల్ గా ఇండియాలో జరుగుతుంది. అండ్ ఇండియాలో అనుకోండి, వరల్డ్ వైడ్ గా ఇది వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ కూడా ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఐదర్ పాకిస్తాన్ సాయిల్ నుంచి నెలకొల్పబడిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అనుకోండి, పాకిస్తాన్ స్పాన్సర్డ్ అండ్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అనుకోండి, ఆర్ ఐఎస్ అనుకోండి. అలాగే వేరియస్ ఆర్గనైజేషన్స్, వేరియస్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ ఫ్రమ్ పాకిస్తాన్ కొన్ని కూడా నెలకొల్పబడినాయి. అవి కూడా ఎట్లా అంటే వాటికి కూడా ప్రేరేపితం ఐదర్ ఫైనాన్షియల్ సపోర్టే కావచ్చు, మోరల్ సపోర్టే కావచ్చు, టెక్నికల్ సపోర్టే కావచ్చు. ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ పాకిస్తాన్ నుంచి జరిగినాయి అన్నది వాస్తవం. సరే, అందులో కొన్ని ఇన్సిడెంట్స్ ఇండియాలో నక్సల్ అనుకోండి, ఇటు సైడ్ మన నార్త్ ఈస్ట్ లో కొన్ని అనుకోండి, ఇట్లాంటివి కూడా కొన్ని జరిగినాయి. వాటికి కూడా మనము చేయడానికి లేదు. అయితే మనము గవర్నమెంట్ పాలసీ చూసుకుంటే 2014 నుంచి గవర్నమెంట్ లో ఒక మేజర్ షిఫ్ట్ జరిగింది. అయితే గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే అనుకోండి. అందులోనూ అజిత్ దోవల్ లాంటి ఒక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారు వచ్చిన తర్వాత ఈ ఒక ఫేమస్ ఇంటర్వ్యూలో తను ఒక మాట అంటాడు. ఏంటి అంటే, ఇండియా ఇక్కడి నుంచి ఎప్పుడు కూడా డిఫెన్స్ లో ఉండదు, ఇట్ విల్ బి అఫెన్సివ్ డిఫెన్స్. ఏంటి అంటే, ఇక నుంచి మా వైపు ఎవరన్నా కన్నెత్తి చూస్తే ఊరుకునేది లేదు, అట్లా అని చెప్పేసి కొనేది తక్కువ చూపు చూసేది లేదు. మా ఎవరన్నా చూస్తే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాము, అవసరం అనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళి ఎటువంటి దేశ రక్షణ కోసం ఏమైనా చేస్తామనేది క్లియర్ కట్ గా ఇండియా ఒక స్ట్రాటజీ తీసుకుంటుంది. అయితే ఈ పర్టికులర్ ఇష్యూ దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క సావరెన్ నేషన్ కి ఆ నేషన్ యొక్క రిసోర్సెస్ ని, ఆ నేషన్ సావరెనిటీని ప్రొటెక్ట్ చేసుకునే ఫుల్ అధికారాలు ఉన్నాయండి. దానికి ఎవ్వరు కూడా ఏ విధంగానూ కూడా సంకోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకవేళ ఎనీ కంట్రీ ఇండియా తోటి డైరెక్ట్ గా అటాక్ వచ్చింది అనుకోండి, అటాక్ చేయొచ్చు. ఇండియానే లేదు, ఏ కంట్రీ అయినా సరే డైరెక్ట్ గా ఫైట్ కి వెళ్తుంది. అలాగే ఇట్లా వెనకాల నుంచి ఇట్లా టెర్రరిస్ట్ అటాక్ చేసింది అనుకోండి, ఎవ్రీ కంట్రీ హ్యావ్, ప్రతి ఒక్క కంట్రీకి వాళ్ళకంటూ ఒక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రా అనుకోవచ్చు. అదే విధంగా మీరు ఇప్పుడు ఇజ్రాయెల్ తీసుకుంటే మొసాద్, రష్యా తీసుకుంటే కేజీబీ, అండ్ యుఎస్ కి తీసుకుంటే సిఐఏ, అదే యూకే లాంటి ఆర్గనైజేషన్స్ కంట్రీస్ తీసుకుంటే MI6. ఇవన్నీ ఆర్గనైజేషన్స్ కూడా ఇలాంటి పనులే చేస్తాయండి. ఏంటి, ఎక్కడైతే ఆ కంట్రీకి ఎక్కడైతే థ్రెట్ కొంచెం ఉందో ఈ కంట్రీ కూడా అయ్యో వాళ్ళు మన దేశంలోకి వస్తారేమో, వచ్చిన తర్వాత ఏమైతే చూద్దాము, చూసిన తర్వాత నేను రియాక్ట్ అవుతాను అనుకుంటే అదంతా రియాక్టివ్ మోడ్ లో ఉంటుంది. కానీ ఈ ఆర్గనైజేషన్స్ అన్ని ఏంటి అంటే మాక్సిమము ప్రొయాక్టివ్ పనిచేస్తాయి. ఏంటంటే థ్రెట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ థ్రెట్ వల్ల మనకు జరిగే నష్టం ఏంటి, ఆ థ్రెట్ జరగడానికి ముందే ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అనేది ఈ కంట్రీస్ అన్ని కూడా ఈ ఆర్గనైజేషన్స్ ప్రొయాక్టివ్ గా వర్క్ చేస్తూనే ఉంటాయి. తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డ్ చేసుకుంటాయి. అంటే మిగతా దేశాలలో వాళ్ళ ఏజెంట్స్ వెళ్ళి ఉండి వర్క్ చేయడము, అక్కడ పరిణామాలని నిశ్చితంగా పరిశీలించడము, ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న ఎంబసీలో కానివ్వండి, అక్కడ ఉన్న కన్సులేట్ లో కానివ్వండి, వాళ్ళ సోర్స్ కంట్రీలోకి ఆ ఇన్ఫర్మేషన్ పంపించడము, దానికి తగ్గట్టుగా రాజకీయ పరిణామాలు తగ్గట్టుగా ఏం యాక్షన్ తీసుకోవాలో అట్లాంటివి తీసుకుంటాం. ఎగ్జాంపుల్ 2014 ముందు లేదా అంటే ఉంది, అంత ఎఫెక్టివ్ గా ఎందుకు చేయలేదంటే నిజంగా కూడా రాజకీయ తప్పు పట్టడానికి లేదు, వాళ్ళు అంతే ఎఫెక్టివ్ గా పనిచేశారు. కానీ వాళ్ళకి కావాల్సిన సపోర్టు దొరకలేదేమో.
అందుకని చెప్పేసి కొన్ని ఆపరేషన్స్ వాళ్ళు చేయలేకపోయారు. కానీ ఇది కూడా నేను ఎందుకని మాట అంటున్నానంటే 2014 లో వచ్చిన తర్వాత యాజ్ ప్రైమ్ మినిస్టర్ నుంచి కానివ్వండి, సోషల్ సెక్యూరిటీ అడ్వైజర్ నుంచి కానివ్వండి, డిఫెన్స్ మినిస్టర్, వీళ్ళందరూ కూడా వెరీ ఓపెన్ గా చెప్పారు, ఇక్కడ నుంచి ఇండియా ఇటువంటి ప్రాబ్లమ్స్ ని కూడా ఈ విధంగా నువ్వు తీసుకోదు, వి విల్ బి అటాకింగ్ వేర్ ఎవర్ ద సోర్సెస్. అందుకని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ గారు చాలా సార్లు అన్నారు, ఏమని గర్ మీద గుస్కర్ మారేంगे, నువ్వు ఏదో చేస్తూ ఉంటే నువ్వు బయటకు వచ్చి నా దగ్గర చేసేంత వరకు ఊరుకోము, అక్కడికి వచ్చి చేస్తామనేసి దానికి మనం కొన్ని లైవ్ ఇన్సిడెంట్స్ కూడా చూసాం. ఏది సర్జికల్ స్ట్రైక్ కానివ్వండి, కొన్ని ఇన్సిడెంట్స్ మనం ఓపెన్ గా జరిగినవి కూడా చూసాం. ఈ విషయంలో సరే ఎంతవరకు ఫ్యాక్ట్స్ ఉంది ఏంటి అనేది కొంతవరకు మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఆ న్యూస్ ఏజెన్సీ ఏదైతే గార్డియన్ ఆర్టికల్ ఉందో ఇట్లాంటివి మనం కొంత వాటిని బేస్ చేసుకునే మాట్లాడుతున్నాం. అండ్ ఇట్లాంటి విషయంలో చేయడంలో మాత్రం ఐ డోంట్ సీ ఎనీథింగ్ రాంగ్. ఐ థింక్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ అ రైట్ టు ప్రొటెక్ట్ ఇట్స్ సావరెనిటీ, ఇట్ పీపుల్, ఇట్ రిసోర్సెస్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.